ఓం నమో వెంకటేశాయ. మనందరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలనుకుంటాం. అనుకుని తిరుపతి వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటాం, తిరుపతి వెళతాం. మనకు అంతకు ముందే ఎన్నో జరగని పనులుంటాయి. స్వామివారి ద్వారా అవి నెరవేర్చుకోవాలనుకుంటాం. ఎందుకంటే స్వామివారి దర్శనం ఒక్కసారి జరిగితే చాలు, స్వామివారి చూపు మనపై పడితే చాలు, మనం అనుకున్న పనులు అయిపోతాయి అంతే. అవదు అనేటటువంటిది ఉండదు. అది ఎంత పెద్ద పనైనా ఒక్కసారి తిరుమల స్వామివారిని దర్శించుకుంటే ఆ పని అవుతుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనం తిరుమల వెళతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్వామివారి దర్శనం అంత సులభంగా మనకు లభించదు. ఒక్కొక్కప్పుడు చాలా రష్ ఉండొచ్చు, టైం ఎంతో పట్టవచ్చు. అలా ఎదురుతిన్నులు చూసిన తరువాత మనకు స్వామివారి దర్శనం లభించే సమయం ఆసన్నం అవుతుంది. అక్కడికి వెళుతున్నప్పుడు స్వామివారు మనకు దగ్గరలో కనబడుతుంటారు. ఇంకా కొంచెం వెనుకకు ఉండేటప్పుడు మనకి స్వామివారిని మనం ఏదైనా అడగాలనుకున్నా అడగలేం. దృష్టి స్వామివారి మీద పెట్టుకుంటాం. వాళ్ళు మనం దర్శనం కోసం ఇచ్చేటటువంటి టైము చాలా తక్కువ, చాలా స్వల్పమైన సమయం వాళ్ళు ఇస్తారు. అన్నీ మర్చిపోతాం, ఏ అడగాలనుకున్నావో మర్చిపోతాం. స్వామివారిని మాత్రమే తదేకంగా చూస్తూ వాళ్ళు నెట్టివేస్తూ ఉంటే మనం వెనక్కి వచ్చేస్తాం. అప్పుడు అనిపిస్తుంది మనకు, అయ్యో స్వామివారిని అడగలేకపోయానే అని. ఆ విషయంలో మనం ఏమాత్రమూ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వామివారి దృష్టి మన మీద పడుతుంది. అమాయకమైనటువంటి భక్తులంటే స్వామివారికి ఎంతో ఇష్టం. మనం మర్చిపోయినా మనం ఏమనుకున్నామో స్వామి మర్చిపోడు కదా. తప్పకుండా మన కోరికలను నెరవేరుస్తాడు. కాబట్టి అందరూ ఎంతమందో చూడండి, ఎప్పుడు తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించాలని కోరుకుంటారు. ఎందుకంటే ఏ పని మనం అనుకున్నా కూడా ఒక్కసారి స్వామివారి దర్శనం మాత్రాన్నే అది అయిపోతుంది. అంతేకాకుండా మన శరీరంలో అనేక విద్యుత్ తరంగాలు ప్రవేశిస్తాయి స్వామివారి చూపు మన మీద పడ్డం మూలానే. అందువల్ల స్వామిని చూడాలని కోరుకుంటాం. ఆ స్వామి కృపాకటాక్షాలు తప్పకుండా మన మీద ఉంటాయి. అతని దయామృత వర్షం కూడా మన మీద కురుస్తూనే ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.